నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారట. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నట్టు, మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తున్నట్టు గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఇదే వార్తలను హైలైట్ చేస్తూ వస్తోంది. మరి తప్పుడు వార్తలు రాస్తే పోలీసులు నోటీసులు ఇవ్వడం తప్ప? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. ఆయన్ను విచారణకు పిలిచి వేధిస్తున్నారు అని చెప్పి, అసలు మీడియాకు ఎలా నోటీసులు ఇస్తారు, ఈ అక్రమ కేసులు ఏంటి, ఈ అక్రమ వేధింపులు ఏంటి అని చెప్పి సాక్షి వాళ్ళు ఈరోజు ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది సార్. అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? ఇప్పుడు కేసు పెట్టంగానే లిక్కర్ స్కాండల్ పెట్టారు కదా. లిక్కర్ స్కాండల్లో ఇప్పటికీ 11 మందినో 12 మందినో అరెస్ట్ చేశారు కదా. ఇంకా చాలా మంది జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు కదా. ఇన్వెస్టిగేషన్ రోజు రోజుకి ప్రోగ్రెస్ అవుతున్నది కదా. సాక్షిలో ఏం రాస్తారు తెలుసా? మామూలుగా ఆ కేసు ఏంటి? లిక్కర్ స్కాండల్, అంతే కదా. అంటే మద్యం కుంభకోణం. పోనీ ఇంకా రాయాలంటే అక్రమ మద్యం కుంభకోణం అని రాయాలి. అక్రమ మద్యం కుంభకోణం కేసు అని రాయాలి కదా. సాక్షిలో ఏం చేస్తారో తెలుసా? మద్యం అక్రమ కేసు అని రాస్తారు. ఏం రాయాలి వాస్తవంగా? అక్రమ మద్యం కేసు అని రాయాలి కదా. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీరు కూడా గమనించండి. సాక్షి పేపర్ అంటే ఎవడో చదవడా సాక్షి పేపర్ని. అక్రమ మద్యం కేసు, దాన్ని మద్యం అక్రమ కేసు అని మారుస్తారు. అంటే ఈ పదాన్ని అటేసి రాస్తారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఉంది కదా, దానికి ఏం రాస్తారో తెలుసా? అది మామూలుగా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు కదా. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమ కేసు అని రాస్తారు. అంటే అక్రమాన్ని తీసి కేసుకు పెడతారు. ఇదే జర్నలిజం అంటే. ఇదే అంటే రాయటం నీకు ఒక్కడికే తెలివితేటలు ఉన్నాయా? అంటే వేరే చదివేవాడికి తెలివితేటలు లేవా? నువ్వు అక్రమ మద్యం కేసుని మద్యం అక్రమ కేసు అని రాయటం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమ కేసు అని రాయటం నీ తెలివితేటలు అనుకుంటున్నావా? నీ తెలివితేటలు ఇవా? అంటే ఒక జర్నలిస్ట్గా నేను ఈ విషయం సాధికారికంగా చెప్తున్నా. నేను అంటే సాక్షి ఎట్లా ప్రచారం చేస్తుందో చెప్తున్నా. నేను ఈ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి వాళ్ళకి అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. ప్రమోషన్ అనేది అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వాలి. స్టాట్యూటరీగా టైం బౌండ్ ప్రమోషన్లు ఉంటాయి, పీరియాడికల్ ప్రమోషన్స్ ఉంటాయి. ఆ పీరియాడికల్ ప్రమోషన్స్ వచ్చేటప్పుడు అది ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. అది దానికి ఆటోమేటిక్గా ఎట్లా జరుగుతుంది అంటే, వాళ్ళు ఒక డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ, డిపిసి అంటారు, అది వేస్తారు. ఆ డిపిసి మొత్తం వీళ్ళ ఎవరెవరికి ప్రమోషన్ ఇవ్వాలి, ఎవరికి ప్రమోషన్ ఎవరికి ఇవ్వాల్సి ఉన్నది అని ఆ లిస్టు తెచ్చుకొని, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది చూసుకొని, వాళ్ళకి ఏమన్నా కొన్ని వాళ్ళు బాగా ప్రతిభ కనపరిచినందుకు అవార్డులు ఏదో ఇస్తూ ఉంటారు. అటువంటివన్నీ పెట్టుకుంటారు. అటువంటివన్నీ వాళ్ళు చూస్తారు. వాళ్ళ సీనియారిటీ చూసుకుంటారు. ఎప్పుడు చేరారు, కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయో చూసుకుంటారు. ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు డ్యూటీ ఎట చేస్తున్నారో కన్ఫర్మ్ చేసుకొని, అవన్నీ ఆన్ రికార్డు ఉంటాయి. సర్వీస్ రిజిస్టర్స్ ఉంటాయి. ఆ సర్వీస్ రిజిస్టర్స్ చూసి డివైఎస్పీలని అడిషనల్ ఎస్పీలుగా ప్రమోట్ చేయటానికి ఒక డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ కూర్చొని వాటి మీద మొత్తం డిస్కస్ చేసి ఒక ప్రపోజల్ డీజీపీకి ఇస్తే, డీజీపీ గవర్నమెంట్కి పంపిస్తే, గవర్నమెంట్ దాన్ని మొత్తం మళ్ళీ వెరిఫై చేసుకొని, గవర్నమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఆ హోమ్ డిపార్ట్మెంట్ పనే ఇది. వాళ్ళు దాన్ని రీవెరిఫై కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఆషామాషిగా ఎవరో కూర్చొని ఎవరో ఒక రాజకీయ నాయకుడు కూర్చొని ఆడికి ప్రమోషన్ ఇవ్వు, వీడికి ప్రమోషన్ ఇవ్వు అని చెప్పటం కాదు. ఇవి డిపార్ట్మెంటల్ ప్రమోషన్లు, టైం బౌండ్ ప్రమోషన్లు, టైం ఫ్రేమ్లో ఉండే ప్రమోషన్లు. వీటిలో ఏ అవకతవక జరిగినా కన్సర్న్ పర్సన్ కోర్టుకి వెళ్ళొచ్చు. ప్రమోషన్ లిస్టులో నా పేరు లేదు, నాకు అన్యాయం జరిగింది, నాకన్నా వెనకున్నవాడికి లేదు, నాకన్నా ప్రతిభ తక్కువ ఉన్నవాడికి ప్రమోషన్ వచ్చింది అని దర్జాగా కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టుకి వెళ్తే కోర్టు అవన్నీ చూసి గవర్నమెంట్కి చెప్తుంది, ఏంటయ్యా తప్పు చేసావు, మీరు కరెక్ట్ చేసుకోండి అంటే కరెక్ట్ చేసుకుంటారు. ఇంత అంటే న్యాయ విరుద్ధంగా చేసే ప్రక్రియ కాదు నేను చెప్తున్న పాయింట్. అది డివైఎస్పీల నుంచి అడిషనల్ ఎస్పీలుగా చేసిన ఈ ప్రమోషన్లన్నీ కూడా హెడ్డింగ్ ఏం పెట్టారు తెలుసా?
పైసామే ప్రమోషన్ హై అని పెట్టాడు. ఏదో అటువంటిది. అంటే డబ్బులు ఇస్తేనే ప్రమోషన్లు. ఎవరికి డబ్బులు ఇచ్చావు? డిపిసి సభ్యులకి ఇచ్చావా? డీజీపీకి ఇచ్చావా? హోంమంత్రికి ఇచ్చావా? ముఖ్యమంత్రికి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? నువ్వు ఆ వార్త రాసావు. ఆ వార్త పబ్లిష్ చేసి పెద్ద భారీ ఎత్తున పోలీసులు అది ఆ వార్త చదివితే ఎవరికైనా కానీ పోలీసు డిపార్ట్మెంట్ మీద ఒక అభిప్రాయం పోతుంది. వీళ్ళేంటి డబ్బులు ఇచ్చుకొని ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారా అని ఎంత చిన్న చూపు వస్తుంది. ఆ పోలీసు అధికారికి వేరే వాళ్ళు ఎవరు కూడా గౌరవం కూడా ఇవ్వరు కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు అంటారు కదా. అంటే ఇంత దారుణంగా పోలీసు డిపార్ట్మెంట్ నైతిక వాళ్ళ బాధ్యతని ఒక అంటే దాన్ని ఏమంటారు అంటే దాన్ని డిఫేమ్ చేయటం. పోలీసు శాఖని డిఫేమ్ చేస్తే సమాజంలో అరాచకాలు పెరుగుతాయి. సమాజంలో అరాచకాలు పెరిగితే మనం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు అని గొడవ చేయొచ్చు అన్న కుట్రతోటి రాసిన వార్త అది. వాస్తవంగా పోలీసులు వేరే వేరే కేసులు పెట్టారు కానీ జనరల్గా అయితే రాజద్రోహం కేసు పెట్టాలి. రాజద్రోహం కేసు అంటే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు మీద పెట్టాడే. అంటే గవర్నమెంట్ను కూలగొట్టడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నం చేస్తున్నాడని పెట్టాడు చూసావా. రఘురామకృష్ణరాజు బర్త్డే రోజు హైదరాబాద్ వెళ్ళి పోలీసులు లాక్కొని వచ్చారు కదా, లాకప్లో పడేసి కొట్టారు కదా. మామూలుగా కాదు కదా పాపం. హార్ట్ ఆపరేషన్ అయిన రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చొని ఒకడు కొట్టి ఆ వీడియోని తీసి చూపించాడు కదా వాడు ఎవడికో పయ్యోడికి. అటువంటి కేసు పెట్టాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంచివాళ్ళు కాబట్టి, న్యాయబద్ధంగా వ్యవహరించే వ్యక్తులు కాబట్టి ఆ ఎడిటర్ నేను ఆ రిపోర్టరు, ఆ క్రైమ్ బ్యూరో చీఫ్ ఒక అతను ఉంటాడు, రాసిన రిపోర్టర్, ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చి పిలిపించి ఏమయ్యా ఇట్లా పోలీసు డిపార్ట్మెంట్ మీద అవాకులు చవాకులు రాశారు, మీరు ఒకసారి వచ్చి మీ సమాధానం ఏంటో చెప్పండి అని నోటీస్ ఇచ్చారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇదిగో నా దగ్గర ఆధారాలు ఇవి ఉన్నాయి, లేదు నేను రాసింది కరెక్ట్ అని ఏదో ఒకటి చెబితే వాళ్ళు కేసు ఫర్దర్గా కంటిన్యూ చేయాలా లేదు డ్రాప్ చేసుకోవాలా అని పోలీసులు ఆలోచించుకుంటారు. లేదు నీ దగ్గర ఆధారాలు ఏం లేవు, లేకుండానే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రాశావు, నువ్వు తగిన శిక్ష అనుభవించాలి. అసలు ఎడిటర్స్ మీద కేసులు పెట్టే సాంప్రదాయం ఏంటి, అసలు మీడియాపై కేసులు పెట్టడం ఏంటి అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీ సమాధానం? అంటే ఇప్పుడు దీనికి నాకు సంబంధం లేదు కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు సంబంధమే లేదు. TV5లో ఏదో వార్త వచ్చింది. TV5లో వార్త వస్తే ఆ TV5 చైర్మన్ బిఆర్ నాయుడు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన ప్రతి వార్తని చూస్తాడా, అందులో టెలికాస్ట్ అయ్యే వార్తల్ని అన్నీ చూసి ఆయన చెప్తాడా? ఆ పని చేయడానికి మనుషులను పెట్టుకుంటాడు కదా, ఎడిటరు, డిప్యూటీ ఎడిటరు, న్యూస్ ఎడిటరు, ఇన్పుట్ ఎడిటరు, అవుట్పుట్ ఎడిటర్ ఇట్లా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, మొత్తం ఏదన్నా వార్త వస్తే బిఆర్ నాయుడికి నోటీసులు పంపించేవాడు. బిఆర్ నాయుడు మీద కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. పప్పు రైటర్ చూస్తాడా. ఈనాడులో వచ్చింది వార్త వచ్చింది, అప్పట్లో రామోజీరావు బతికుండగా ఆయన చీఫ్ ఎడిటర్ అని ఉండేది. ప్రతిదీ చీఫ్ ఎడిటర్కి నోటీసులు పంపించేవాడు జగన్. నువ్వు పంపించావు, వాళ్ళు సమాధానం చెప్తారు. డిబేట్లలో కూర్చొని ఆ మూర్తి కానీ సాంబశివరావు కానీ లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ కానీ వీళ్ళు ఏదన్నా మాట్లాడారు అనుకో, ఏబిఎన్లో వెంకటకృష్ణ మాట్లాడాడు, ఆయన డిబేట్లో మాట్లాడాడు, ఎవరో అడిగితే వాళ్ళని క్వశ్చన్ అడిగాడు, ఆయన అభిప్రాయం కాదు, చెప్పిన ఆయన అభిప్రాయం కాదు. వాళ్ళ ప్రొపరైటర్ రాధాకృష్ణకి ఏం సంబంధం ఉంటుంది? కానీ రాధాకృష్ణకి నోటీసులు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ TV5 నాయుడికి నోటీసులు ఇచ్చేవాడు. అంటే ఏంటి అంటే నువ్వు మామూలుగా ఎడిటర్ని బాధ్యుడిని చేస్తారా కంటెంట్కి. ఏ కంటెంట్ అయినా నువ్వు రాస్తే పేపర్లో ఏదైనా వార్త రాస్తే ఎడిటర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని నువ్వు కాదనలేవు. నేను చూడలేదండి అనలేవు. నేను ఒక 5 పేపర్లకి ఎడిటర్గా పనిచేశా. అదేంటండి అదేదో ట్యాబ్లాయిడ్లో, జిల్లా ట్యాబ్లాయిడ్లో వార్త వచ్చిందండి, నాకు సంబంధం లేదండి అనలేను. నేను ఎడిటర్ది నైతిక బాధ్యత, ఇట్స్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ. దీని మీద సుప్రీంకోర్టు దాకా కేసులు నడిచినాయి. అన్ని చూడలేడు ఎడిటరు అన్న వాదనలు కూడా వినిపించారు. న్యాయస్థానాలు ఏం చెప్పినాయంటే ఎడిటర్ది నైతిక బాధ్యత అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఆ పేపర్లో ఏ వార్త వచ్చినా కానీ ఎడిటర్కి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాని ప్రకారం సాక్షి ఎడిటర్ని పిలిచారు, క్రైమ్ బ్యూరో చీఫ్ని పిలిచారు, ఆ రిపోర్టర్ని కన్సర్న్ రిపోర్టర్ని పిలిచారు, ముగ్గురిని పిలిచి అడిగారు, మాకు కాదండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పు. అక్రమ కేసు ఏంటి? అక్రమ కేసు పెట్టారు.
మా ఎడిటర్ని వేధిస్తున్నారు. మరి మీ ఎడిటర్ పోలీస్ శాఖ మీద అడ్డంగా వార్త రాయించచ్చా? ఎవరు రాశారు ఆ వార్త? ఎడిటర్ చెప్పకుండా, ఎడిటర్కి నువ్వు చెప్పకుండా, ఎడిటర్ వాళ్ళకి చెప్పకుండా వార్త రాస్తాడా? అంత ధైర్యం ఉంటుందా? అందులో వేరే వేరే పేపర్లో ఒక జర్నలిస్టు విలువలు పాటించే పేపర్ పక్కన పెట్టు, సాక్షి పేపర్లో అటువంటి అవకాశం ఉంటుందా? నువ్వు ఇస్తావా? ఏ జర్నలిస్ట్ అయినా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం నీ సాక్షి పేపర్లో ఉందా? చెప్పాలి. నువ్వు వచ్చి ఇప్పుడు ఎడిటర్ మీద అక్రమ కేసు, డబ్బులు తీసుకొని డీజీపీ ప్రమోషన్లు ఇప్పించాడు అని రాస్తే కరెక్ట్? అది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురించి తెలుసా? నీకేమన్నా తెలుసా? అసలు ఆయన సిస్టమేటిక్ రూల్ బై రూల్ పోతాడు, రూల్ పొజిషన్ ప్రకారమే పోతాడు. ఆయన పోడు. నీ టైంలో అంటే నీ టైం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించావా? అప్పటి డీజీపీ తోటి ఏమని పెట్టించావు? భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ పొలిటికల్ పార్టీ కొడుతుంది, మీరు పడాలి అనిపించావా డీజీపీతో? చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో కూడా పొన్నబోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ గారు కలిపి కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు కదా. అట్లా ఇప్పుడు జరుగుతున్నదా? ఆ ఒక్కటే యాడ్స్టిక్ తీసుకుందాం, వేరేవన్నీ తీసి పక్కన పెట్టండి. అంటే పోలీసు డిపార్ట్మెంట్ని నువ్వు అడ్డంగా ప్రైవేటు ఆర్మీ లాగా వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అటు జరుగుతుందా? డీజీపీ ఏ రోజునన్నా వచ్చి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడా? పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉన్నారు. అక్రమ కేసు అంటావేంటి? ఏది అక్రమ కేసు? అక్రమ కేసు నీకు ఒక నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టారు, నోటీస్ ఇచ్చారు. నువ్వు రాసింది ఏంటి? అందులో ప్రమోషన్లు డబ్బులు తీసుకొని ఇచ్చారు అని రాస్తే మరి అది స్క్రూటినీకి నిలబడాలి. నువ్వు డబ్బులు తీసుకొని ప్రమోషన్లు ఇచ్చారు, ఇదిగో వీళ్ళు అనర్హులు, ఈ అనర్హులకి ప్రమోషన్లు ఇచ్చారు అని నువ్వు రాసిన వార్తకి జస్టిఫై చేయాలి. పోలీసులు పిలిచి, అయ్యా ఎవరెవరికి అన్యాయం జరిగింది, మీ వార్త ప్రకారం అర్హులకి ఎవరికి ఇవ్వలేదు, అనర్హులకి ప్రమోషన్లు ఎవరు ఇచ్చారో మీరు చెప్పగలగరా అని అడిగారు. ఏదన్నా తప్పు జరిగి ఉండొచ్చు, ఎవరికి అన్యాయం జరిగింది, ఏ డివైఎస్పీకి అర్హత ఉన్నా కానీ ప్రమోషన్ రాలేదు, దయచేసి చెప్పండి అయ్యా, మేము అదే విషయాన్ని గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. తప్పేంటి ఇందులో? బలానా వ్యక్తికి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు, అతను అనర్హుడు, అతనికి ప్రమోషన్ ఇచ్చావు, ఓకే, ఆ పేరేంటో చెప్పు అని అడిగారు. చెప్పాలి కదా. దానికి సాక్షిలో వార్త రాస్తారు. ఇవాళ ఏం రాశారో తెలుసా? మా సోర్స్ మేము చెప్పమంట. నీ సోర్స్ చెప్పమంటల్లా, ఎవడికి అన్యాయం జరిగిందో చెప్పమంటున్నారు. నీకు ఎవడు చెప్పాడు అని అడగట్లా. అన్యాయం జరిగిందని రాశావు కదా, నీకు ఎవడన్నా చెప్పని, నీ గన్నయ్య గారు ఎవడన్నా చెప్పని, నువ్వు నీ వార్తలో పేర్కొన్న విషయాలని నువ్వు సర్టిఫై చేసుకోవాలి. ఆ విషయాలు అడుగుతున్నారు. వార్త సోర్స్ అడగకూడదు. నేను జర్నలిస్ట్, నేను చెప్పను, నా సోర్స్ నేనే ఎవరికి చెప్పను. కానీ నేను రాసిన వార్తకి నేను బాధ్యుడిని. అందులో ఇదిగో ఇదండి, ఇది ఫ్యాక్ట్, ఇది గవర్నమెంట్ ఇట్లా చేసింది అని చెప్పాలి. నాకు ఆ విషయం ఎవరు చెప్పారో చెప్పాల్సిన అవసరం లేదు. అది కోర్టు కూడా అడగదు. మీకు ఎవరు చెప్పారు అని ఒక జర్నలిస్టుని అడిగే అధికారం కోర్టుకు కూడా లేదు. కానీ ఆ వార్తలో ఫ్యాక్ట్ ఉందా లేదా అని అందరూ చూస్తారు. అందరూ కోర్టులు చూస్తారు, అందరూ చూస్తారు, పోలీసులు చూస్తారు, అందరూ చూస్తారు. చూడాలి కూడా, స్క్రూటినీ ఉండాలి కదా. లేకపోతే నేను ఎడిటర్ని అయినంత మాత్రం నా ఇష్టం వచ్చిన వార్త రాస్తాను అంటే మరి ఇది డెమోక్రటిక్ కంట్రీలో అది సాధ్యం కాదు కదా. నీకు ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పవయ్యా అని అడిగితే అదిట వేధింపుట. సాక్షి ఎడిటర్ని పిలిచి వేధిస్తున్నారట. ఏం థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చెప్పు, అదే చెప్పు. పోలీసులు నన్ను లాకప్లో వేసి కొట్టారు అని చెప్పు. అక్రమ కేసు ఏంటి? మద్యము అక్రమ కేసే, నీ అక్రమ ఆస్తులు అక్రమ కేసే, సాక్షి ఎడిటర్ మీద అక్రమ కేసే. అందరు వెళ్ళి ఆ మద్యం కేసులో సుప్రీంకోర్టు దాకా పోయారు. అందరూ పొలవమంటూ సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వాల. సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోతే అర్థం ఏంటి అంటే ప్రైమా ఫేసి ఉన్నట్టు, అంటే ప్రాథమిక సాక్ష్య ఆధారాలు ఉన్నట్టు. అంతవరకే. వాళ్ళు దోషులని ఎవడు చెప్పలేదు కదా. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, అందుకని వీళ్ళకి మేము యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వము అని సుప్రీంకోర్టు చెప్పింది. అది అక్రమ కేసు ఎట్లవుతుంది? కానీ గోవర్ధన్ రెడ్డి మీద పెట్టింది అక్రమ కేసేట. నీకు అన్ని అక్రమ కేసులే. నీకు మరి కోర్టులు వాళ్ళని రిమైండ్కి ఎట్లా పంపిస్తున్నాయి? అందుకని నువ్వు ఏదో వార్తని ఇష్టం వచ్చిన వార్త రాస్తా. వైసీపీ వాళ్ళు చేసే ప్రయోగం అదే. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. నేను 2-3 సార్లు చెప్పాను మీకు కూడా. ఫస్ట్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెడతారు.
దాన్ని తీసి సాక్షి పేపర్లో రాస్తారు. ఆ సాక్షి పేపర్లో రాసిన దాన్ని సాక్షి టీవీలో డిబేట్ పెడతారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోగానే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. అంటే ఏంటి, ఒక అబద్ధాన్ని అట్లా తీసుకెళ్ళి నిజమేమేనేమో అని నమ్మించే ప్రయత్నం ఇది. కొన్ని ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చెప్తాడు, ఆ చెప్పిన దాన్ని సాక్షి రాస్తుంది. సాక్షి రాసిన తర్వాత దాన్ని సాక్షి ఛానల్లో డిబేట్ పెడతారు. ఆ దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అంటే 2-way సిస్టమ్ అనమాట. కొన్ని ఇటు నుంచి అటు పంపిస్తారు, కొన్ని అటు నుంచి ఇటు పంపిస్తారు. బోగస్ వార్తలు వేసుకొని బోగస్ విషయాలని ప్రచారం చేసుకుంటూ ఎంతకాలం బతుకుతారయ్యా మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.